ఉన్న పంచాయతీలతోనే ఊపిరాడతలేనట్టుందిగా అనుకుంటే సమగ్ర కుటుంబ సర్వే పేరు మీద సరికొత్త నెత్తినొప్పిని తెచ్చిపెట్టుకున్నట్టు అయింది కాంగ్రెస్ సర్కారుకు. ఆ సర్వే చాలు చేస్తున్నామన్న కాంచే తీరొక్క పార్టీలు ఒక తీరు పబ్లిక్ లకెళ్ళి మస్తు మాటలు ఈనొస్తున్నాయి కూడా. సర్వే చేస్తందుకు ఇండ్లకు పోయినోళ్ళ మీదకి పబ్లిక్ మరలబడి మర్యాద కూడా ఇవ్వకుండా కూసునే తందుకు కుర్చీలు కూడా ఇవ్వకుండా నిత్య నిరసనలు చూయిస్తున్నారు. అసొంటి సర్వే పేరు మీద ఇంకో కొత్త కాంట్రవర్సీకి కొబ్బరికాయ కొట్టిర్రు. ఇట్లా సమగ్ర కుటుంబ సర్వే ఫారాలు రోడ్డు పాలై 1/2 కిలోమీటర్ పొడుగుత నేషనల్ హైవే పొంటి కానొచ్చినాయి. మేడ్చల్ మున్సిపాలిటీ దిక్కు మేడ్చల్ నిజామాబాద్ తోవల రేకులబాయి చౌరస్తాకెళ్లి భారత్ పెట్రోల్ బంక్ దాకా 44 నేషనల్ హైవే పొంటి సమగ్ర కుటుంబ సర్వే ఫారాలు దర్శనమిచ్చినాయి. ముచ్చట తెలిసే వరకల్లా వామ్మో అందరికి తెలిస్తే ఆగమే అనుకుంటా మేడ్చల్ మున్సిపాలిటీ కమిషనర్ నాగిరెడ్డి దబ్బ దమ్ము తీసుకుంటా మరి ఉరికి పోయి సర్వే ఫారాలు పడ్డ కాడికి స్టాఫ్ తోని కలిసిపోయి ఏ ఒక్క ఫారం కూడా ఇడిచిపెట్టకుండా అన్ని ఏర్కొని ఆయన కార్ల ఆఫీస్ కి పట్టుకుపోయిండు. దేశానికే దిక్సూచి సామాజిక న్యాయం అనుకుంటా అంత పొడుగు మాట్లాడి సమగ్ర కుటుంబ సర్వేని సర్కార్ చాలు చేస్తే ఇప్పుడేమో అవే ఫారాలు ఇట్లా రోడ్ల మీద గానొచ్చే వరకల్లా ఆడుండి చూసినోళ్లే కాదు సోషల్ మీడియాలో చూసినోళ్ళు కూడా పరిశాన్ అవుతుర్రు. ఇది వరకు సర్కార్ వచ్చిన కొత్త ప్రజాపాలన దరఖాస్తులు కూడా ఇట్లనే రోడ్ల పాలై గానొచ్చే వరకల్లా రోస్ట్ చేసిరు చాలా మంది. ఆన్లైన్ డేటా ఎంట్రీ కోసం దరఖాస్తుకు 5 రూపాయల లెక్క ప్రైవేట్ ఏజెన్సీలకు ఇచ్చే వరకల్లా ర్యాపిడో బుక్ చేసి అట్టపెట్టెల పంపించుడుతోని తాడు దిగి దరఖాస్తులన్నీ రోడ్డు మీద పడే వరకల్లా అవి చూసిన పబ్లిక్ నోరు తెరిచి వీడియోలు తీసి పెట్టిర్రు. ఏడేడికెళ్ళో ఎంతో మంది పబ్లిక్ లైన్లు కట్టి మరి పనులు అయితేనో పరిశాన్లు తీర్చుర్రానో ప్రజాపాలన దరఖాస్తులు ఇస్తే అవిటిని మరీ గింత షీప్ గా చూస్తారా అనుకుంటా గట్టిగానే తిట్టిపోసిరు జనాలు అప్పట్ల. ఇప్పుడు ఇగో ఇట్లా సర్కార్ షురూ చేసిన సర్వే ఫారాలే హైవేల పొంటి పాత కరపత్రాల కంటే ఘోరంగా కానరావట్టినాయి అంటే ఏమనాలిగా అనుకుంటా నెత్తి కొట్టుకోవట్టిర్రు సమగ్ర కుటుంబ సర్వే మీద సర్కార్కున్న చిత్తశుద్ధి చూస్తున్నోళ్ళు.